మనం చదివినటువంటి మొదటి వాక్య భాగంలో దేవుడు కొన్ని మాటలను తెలియజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాస్తూ ఈ మాట తెస్సలోనిక సంఘస్థులను గురించి, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను గురించి ఈ మాటను రాస్తూ వస్తున్నాడు. చూస్తే మొదటి వచనంలో తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. నిజంగా ఈ తెస్సలోనిక సంఘము తండ్రి అయిన దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న, నిజంగా దేవాది దేవుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి ఏర్పాటు నిజంగా తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఈ యొక్క కుటుంబాన్ని దేవుడు ఆ రకంగా ఏర్పరచుకొని తండ్రి అయిన దేవునిలోను ప్రభువైన యేసుక్రీస్తులోను తెస్సలోనిక సంఘస్థులు ఉన్నట్టుగానే ఈ కుటుంబాన్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుని బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమే ఉంటున్నాం. అది నిమిత్తమే ఆ దేవుడు ఏర్పరచుకున్న ఏర్పాటు చొప్పునే నేటి దినమున సహోదరుడు సంఘముగా కుటుంబంగా దేవుని సన్నిధిని కలిగి కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి, దేవుడు చేసినటువంటి మేలును బట్టి మహోపకాలను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి ఒక తరుణం అంటూ కలిగి ఉన్నాడు తన గృహంలో. అందుని బట్టి స్తోత్రం. మరి ఎలాగూ ఈ సమయం కలిగి ఉండడానికి దేవుడు వారి జీవితంలో అనుమతించినాడు అంటే, అక్కడ తిమోతి శుభమని చెప్పి వ్రాయినది, పౌలును సిల్వానును తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది. ఏమని చెప్తున్నాడంటే కింద కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. నిజంగా ఈ కృప సమాధానం అనేది లేకపోతే మరి అన్నగారి జీవితంలో వారి కుటుంబంలో నిజంగా ఇప్పుడు ఈరోజు కూడిక జరిగేది కాలేదు. ఎందుకంటే ఈ కృప సమాధానం కలుగున బట్టే దేవుడిని ఎరిగినారు. ప్రభువైన క్రీస్తులో ఆ రక్షణ యొక్క రుచిని వారు చూడగలిగినారు. అందుకోసమే సంఘంలో సహవాసంలో వారు నిలిచి దేవుని యొక్క పరిచర్యను చేయడానికి, దేవుని యొక్క పనిని చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనములుగా ఈ కుటుంబం నిలవడానికి దేవుడు తన కృపను సమాధానమును అనుగ్రహించిన వారిగా ఉన్నాడు. నిజంగా ఆ దేవుని యొక్క కృప, ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క కృప, ఆ సమాధానము నిజంగా ఒక వ్యక్తిలో, ఒక జీవితంలో ఒక కుటుంబంలో రావాలి అంటే నిజంగా అది ఎటువంటి వారైతే దాన్ని పొందుకుంటారు, ఎలాగో ఆ కృప సమాధానము మనకు అనుగ్రహించబడుతుంది అనే మాట చూస్తే రోమీలకు రాసిన పత్రికలో మనము చూడవచ్చు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనము, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడటకై లేపబడేను, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి. అంటే మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడినాడు, మనం నీతిమంతులుగా తీర్చబడటకై లేపబడినాడు. అంటే ఆయనకు మరణము పునరుత్థానం నందు వీళ్ళు ఏముంచినారంట? విశ్వాసం ఉంచినారు. విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఏం కలిగి ఉన్నారంట? సమాధానం. కాబట్టి ఒక గృహానికి, ఒక కుటుంబానికి, ఒక ఇంటికి, ఒక సంఘానికి సమాధానం కలగాలి అంటే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల యందు విశ్వాసం ఉంచి నీతిగా తీర్చబడినటువంటి వారికి అనుగ్రహించేది దేవుడు ఏమిటంట? సమాధానము. కాబట్టి అంత ఈజీగా ఆ సమాధానము దొరకదు. అందరూ దేవుని ఇంటికి వచ్చి పని చేయలేరు. అన్ని కుటుంబాలు దేవుని ఇంటిలో వచ్చి సంపూర్ణంగా పని చేయలేరు. ఎవరయ్యా చేస్తారంటే దేవుడు అనుగ్రహించు సమాధానం కలిగిన వారు. ఈ సమాధానం లేకుంటే మనము ఎవరైనా సంఘంలో ఏమన్నా పోయిన ఆదివారం రాలేదు అంటే ఏదో ఒక కారణం చెప్తారు. అంటే అది సమాధానకరమైనటువంటి పరిస్థితి లేదు అని ఆ కారణం చెప్తారు. అప్పుడు దాన్ని బట్టి ఓహో, దీన్ని బట్టి వీళ్ళు సంఘానికి రాలేకపోయినారా, దేవుని సన్నిధికి రాలేకపోయినారా. నిజంగా ఎప్పుడైతే మన జీవితంలో యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడినటువంటి ఆ సమాధానం అనగా ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా సమాధానం పొందినాం. ఆ సమాధానమును బట్టే
సంఘములో సహవాసంలో పరిచర్య చేయగలం, లేకపోతే ఎవరు కూడా పరిచర్య చేయలేరు. కాబట్టి తెస్సలోనిక సంఘాన్ని అపొస్తలుడైన పౌలు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క పత్రిక రాసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి అటువంటి కుటుంబంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. అంతేకాకుండా ఇంకొక మాట అంటాడు 5వ అధ్యాయంలోనే 2వ వచనం. ఏముంది ఆ మాట చదవండి. మరియు ఆయన ద్వారా విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము కలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చున్న నిరీక్షణను బట్టి అది చూడండి, సమాధానం అనేది అక్కడ రాయబడుతూ వచ్చిన తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ, మరియు ఆయన ద్వారా మనము విశ్వాస మూలంలో దేనిలో ప్రవేశించినామంట, కృపయందు. కృప ఏం చేస్తుందయ్యా అంటే క్షమాపణను ఇస్తుంది. కృప ఏం చేస్తుందయ్యా అంటే నువ్వు దేనికైతే పాత్రుని కావో దానికి నేను పాత్రునిగా చేస్తుంది. కృప ఏం చేస్తుందయ్యా అంటే యేసు క్రీస్తు చెంతకు నేను నడిపిస్తుంది. కృప నేను ఏం చేస్తుందయ్యా అంటే యేసు క్రీస్తు యందు నేను నిలుపుతుంది. ఇంకా కృప ఏం చేస్తుందయ్యా అంటే నీకు తోడై ఉంటుంది. నీకు తోడై ఉంటుంది. ఆ కృప నీకు తోడై ఉండటం బట్టి, ఆ సమాధానంలో కలిగి ఉండటం బట్టి ఈరోజు శ్రావణన్న మనందరి ఎదుట, సంఘం ఎదుట దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాడు తన సాక్ష్యం ద్వారా. కాబట్టి ఇది సాక్ష్యమును అంటే తన జీవితంలో సమాధానము, కృపా ప్రవేశం కలిగిన వాడై ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకోగలిగినాడు. కాబట్టి సమాధానము ఆ యొక్క కృప పొందడం అనేది కేవలము క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పొందుకోగలం తప్ప, ఆ పని, ఆ పరిచర్య సంఘంలో చేయగలం తప్ప మరి దేని ద్వారా అది సాధ్యము కాదు. కాబట్టి ఈ కుటుంబానికి దేవుడు ఆ సమాధానమును, ఆ కృప ఎందు ఏమిచ్చినాడట, ప్రవేశమును అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. నిజంగా నీ జీవితంలో ఇవి కలిగి ఉన్నావా? మరి శ్రావణన్న సహోదరి వారి జీవితంలో, వారి కుటుంబము, వారి పిల్లల జీవితంలో ఈ ప్రవేశం ఉంది, కృప యొక్క ప్రవేశం ఉంది. దాన్ని బట్టి వాళ్ళకి నిరీక్షణ కూడా కలిగింది క్రీస్తు యేసులో. కాబట్టి నీకు సమాధానము కావాలన్నా, ఈ కృపకు నీవు కూడా పాత్రని కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జనన, మరణ, భూస్థాపన, పునరుత్థానముల యందు నీవు కూడా విశ్వాసం ఉంచాలి. ఇంకొక మాట అంటాడు తెస్సలోనిక పత్రికలో 2-3 వచనాలు. ఏమంటున్నాడు చూడండి, విశ్వాసముతో కూడిన మీ పనిని. దేంతో కూడిన పని అంటే ఇది విశ్వాసము లేకుండా నిజంగా ఎవరు ఏ పని చేయలేరు. ఎందుకు తెలుసా? ఆ పని నేను చేస్తే జరుగుతుంది, ఈ పనికి ఒక ఫలితం ఉంటుంది అనుకుంటేనే పని చేస్తారు. ఫలితం లేకుండా ఎవరైనా పని చేస్తారా? ఎవరు చేయలేరు. మనం డ్యూటీకి పోతున్నామంటే నెల తర్వాత మనకి ఏమొస్తుంది? జీతం ఇస్తారు. నెల ముందే జీతం అయితే ఎవరు ఇవ్వరు. కాబట్టి మనం ఆ విశ్వాసం ఉంది మనకు, అంటే జీతం ఇస్తారు అని. ఇక్కడ కూడా విశ్వాసముతో ఏం చేస్తున్నారంటే వీళ్ళు పనిని. నిజంగా మరి వారు చేస్తున్నటువంటి పనిని గురించి, తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి వారి ఆ సంఘర్షలో పనిని గురించి అపొస్తలుడైన పౌలు రాసినటువంటి మాట. ఎటువంటి పని అంటే ఇది విశ్వాసముతో కూడిన పని. ఇది అందరూ చేయలేరు. ఎందుకంటే కొంతమందిని ఎందుకు ఈ పని చేస్తున్నామని ఏదైనా పని చేసినప్పుడు అడగండి, ఏమన్నా చేస్తున్నావు, చేస్తూ పోతున్నా, అయితే అవుతుంది, కాకపోతే లేదు అంటే దెర్ ఈజ్ నో ఫెయిత్. అక్కడ విశ్వాసం అనేది మాత్రము లేదు. కానీ ఇక్కడ తెస్సలోనిక సంఘస్థులకు ఎటువంటిది ఉందంట, విశ్వాసముతో కూడా కూడినటువంటి పని. ఇంకా అంటున్నాడు ప్రేమతో కూడిన ప్రయాసము. తండ్రి పనికేమో విశ్వాసాన్ని ముందు పెట్టినాడు, ఇక్కడ ప్రేమను ఎక్కడ పెట్టినాడు? ప్రయాసము కంటే ముందుగా పెట్టినాడు. అంటే మనము ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలంట? ప్రయాసము కలిగి ఉండాలి. అందుకోసం ప్రభువైన క్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు మన ప్రయాసాన్ని తెలుసుకొని ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య ద్వారా నా యొద్దకు రండి అన్నాడు. అంటే నీ ప్రయాసను నేను భరిస్తాను, నా ప్రేమను నువ్వు తెలుసుకో. నీ ప్రయాసను నేను మోసుకుంటాను, నా ప్రేమను నువ్వు తెలుసుకో. అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆహ్వానం. అందుకోసమే ఇక్కడ ఈ సంఘస్థులను గురించి రాస్తూ వస్తున్నాడు, ప్రేమతో కూడిన మీ ప్రయాసము. అంటే క్రీస్తులో నిజంగా ఎంత ఖచ్చితంగా ఉంటున్నారు వీళ్ళు అంటే ప్రేమతో కూడిన ప్రయాసం, విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాసం. కాబట్టి నిజంగా రోమాలో చివరికి రాస్తారు,
మీ ప్రయాసంతో మీ కూడినటువంటి మీ పనికి ఒకరోజు ఖచ్చితంగా ఫలం లభిస్తుంది అంటాడు. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, ఫలం లభిస్తుంది. ఆ యొక్క ఫలితాన్ని నీవు ఒకరోజు పొందుకుంటావు. కాబట్టి నీ ప్రయాసం ఎట్లుండాలంట? ప్రేమతో ఉండాలి. కాబట్టి ఆ ప్రేమ ఎటువంటిదంటే క్రీస్తు చూపినటువంటి ప్రేమ, క్రీస్తు జీవితంలో క్రీస్తు కలిగి ఉన్నటువంటి ప్రేమ మన జీవితంలో ఉండాలి. ఇంకా అంటాడు మూడవదిగా, ఇంకేమంటున్నాడు చూడండి, మేము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన నీ ఓర్పు. క్రీస్తులో మనకేం నిరీక్షణ ఉందంటే ఒకానొక రోజున మనము కూడా ఆయన యొక్క మహిమలో ఉంటామంట. ఎక్కడ ఉంటామంట మనము? ఆయన యొక్క మహిమ. నిజంగా ఈ లోకంలో ఎవరు కూడా తన సీటును, తాను కూర్చున్న సీటును ఇవ్వమంటే ఇస్తారా? అది బస్ అయినా, ట్రైన్ అయినా, ఫ్లైట్ అయినా. చివరికి ఆఫీసులో ఒక మేనేజర్ పోస్ట్లో కూర్చున్నాడు అనుకోండి, అయ్యా ఒక 5 నిమిషాలు నీ సీట్లో కూర్చుంటా అంటే ఇస్తాడా? కానీ క్రీస్తు తన మహిమకు మనలను పాత్రులుగా చేసినాడు. నిజంగా ఆ యొక్క పరలోక మహిమకు నిన్ను నన్ను పాత్రులుగా చేసినాడంట. అందుకోసమే ఇక రాయబడుతూ వచ్చింది, యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన ఓర్పు. అందుకోసం ఇక్కడ రాయబడింది రోమా 5లో మనం చూసినటువంటి దాంట్లో ఇక్కడ ఈ మాట ఇప్పుడు చదవచ్చు మనం. రోమా 5:2, ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలుచుండి ఏంటంట? దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి పైన ఉన్నటువంటి ఆ 2 పనులు జరగాలంటే మనకేముండాలంట? ఇది ఉండాలి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ ఉండాలి. అది కూడా ఎట్లుండాలంట? అతిశయపడుచు, అంటే సంతోషముతో. కాబట్టి మరి ఈ కుటుంబాన్ని దేవుడు తన కొరకు ఒకరోజు తన ఏందో అతిశయం ఉంది, తన దేవుని మహిమ ఏందో ఏముందంట? సంతోషం ఉంది. ఒకరోజు ఆ మహిమలో మనము సంతోషించేవారిగా ఉంటాము అని విశ్వాసంతో కూడా పనిని, ప్రేమతో కూడిన ప్రయాసమును, అంతేకాకుండా యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు. నిజంగా ఇది లేకపోతే సంఘంలో కానీ, సహవాసంలో కానీ, కుటుంబంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ నీవు భూమి మీద మనలేవు, మనగడ సాగించలేవు. అన్నిటికి మించి క్రైస్తవుని యొక్క జీవితంలో ఏముండాలి? ఓర్పు. ఈ ఓర్పు అనేది క్రైస్తవ జీవితంలో లేకపోతే వాడు ఎప్పటికీ కూడా క్రీస్తు యొక్క బిడ్డ కాలేడు, దేవుని కుమారుడని అనిపించుకోలేడు. కాబట్టి ఈ ఓర్పు అనేది మన జీవితంలో ఉంటేనే, చూస్తే ఇక్కడ 6 అంతల గుణలక్షణాలను చూపిస్తున్నాడు. 1 విశ్వాసము, 2వది పని, 3వది ప్రేమ, 4వది ప్రయాసము, 5వది నిరీక్షణ, 6వది ఓర్పు. నిజంగా ఇవి ఒక సంఘంలో కానీ, ఒక వ్యక్తిలో కానీ, ఒక కుటుంబంలో కానీ, ఒక పరిచర్య చేసే పరిచారకుడి జీవితంలో ఎలాగూ వస్తాయి. వీటిని బట్టి దేవునికి ఏం చెల్లిస్తున్నాడంటే అపోస్తుడైన పౌలు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుతున్నాను. కాబట్టి ఈ కుటుంబం అంటే నేను పొగడం లేదు, కానీ ఈ కుటుంబము ఈ రకంగా సంఘములో విలసిల్లుతూ రాబోయే దినాల్లో కూడా ఇలాగున కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనము ఉండాలి. ఈ కుటుంబాన్ని బట్టి వారి జీవితంలో వారు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సంఘము కూడా వారి పక్షంగా వారి కలిగి ఉన్నటువంటి ఈ ఓర్పు, ప్రయాసము, పని, ప్రేమను బట్టి, విశ్వాసమును బట్టి మనం కూడా కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. ఎందుకంటే అపోస్తుడైన పౌలు ఈ పని చేస్తున్నాడు. ఈ సంఘాన్ని బట్టి దేవునికి ఏం చెల్లిస్తున్నాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నిజంగా ఇటువంటి స్థితిలోకి వీరు ఎలాగో రాగలిగినారు? అది కింద వ్రాయబడినటువంటి మాట. చూడండి ఏమని రాస్తున్నాడు? ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ, పరిశుద్ధాత్మతోనూ, సంపూర్ణ నిశ్చయితతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారిమై ఉంటుమో మీరు ఎరుగుదు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతే.
దీనికి అందరికీ కారణం ఏంటయ్యా అంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఏమంటా అంటే మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త. నిజంగా అపోస్తుల నుంచి వచ్చినటువంటి సువార్త ద్వారా, ఆ సువార్త ఎట్లొచ్చిందంట? శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ. శక్తితో. నిజంగా సువార్తలో శక్తి ఉందా? ఆ సువార్తలో ఎటువంటి శక్తి ఉంది చూస్తే 1 కొరింథీ ఏమని రాయబడుతుంది? 1వ అధ్యాయము ఏమని రాయబడింది అక్కడ? నశించుతున్న వారికంట రక్షింపబడుతున్న వారికి ఏంటుందట? దేవుని శక్తి. నశింపబోతున్న వారికేమో వెరితనమట, కానీ రక్షింపబడుతున్నటువంటి పాపికి అది ఎట్లుందట? దేవుని శక్తి. ఏందయ్యా అంటే సువార్త. ఇంకా అంటున్నాడు ఏమొస్తుందట నెక్స్ట్? సువార్త శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ. నిజంగా అపోస్తల కార్యములు 2:30 ఒకసారి చదవండి. నిజంగా పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడు వస్తుంది? ఇక్కడనేమో మనము శక్తి అనేది ఎప్పుడు వస్తుంది? సిలువ యందు విశ్వాసం ఉంచితే, ఆ సిలువ వైపు చూస్తే మనకు ఆ శక్తి వస్తుంది. మరి పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడో అక్కడ రాయబడింది. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున ప్రతి వాడు బాప్తిసం పొందుడి. అప్పుడు ఏం పొందుకుంటారంటే మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారు. కానీ యేసుక్రీస్తుని ఆ యొక్క శిలువ సువార్తను నమ్మి ఆ శక్తిని పొందుకుంటే ఆ తర్వాత నువ్వు బాప్తిసంలో సాక్ష్యం ఇస్తే నీకేమి ఇస్తాడంట? పరిశుద్ధాత్మ అనే వరం ఇస్తాడు. ఆ తర్వాత ఏమిచ్చినాడు? ఇంకా సంపూర్ణ నిశ్చయతతో నేను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతిని మీకు తెలిపేదను. ఎటువంటి నిశ్చయత అంటే ఇది? సంపూర్ణ నిశ్చయత. ఏమి నిశ్చయతలో ఏముంది? ఎందుకు సంపూర్ణ నిశ్చయతని రాయబడుతూ వచ్చింది? యోహాను సువార్త 3:3 చదవని ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ ఏమని చెప్తున్నారంట? నిశ్చయముగా చెప్పుతున్నాను. ఈ నిశ్చయత, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఇది నిశ్చయత. ఈ నిశ్చయతను అక్కడ రాస్తూ వస్తున్నాడు. ఎవరికి? తెస్సలోనిక సంఘానికి. ఎటువంటి నిశ్చయత ఉందంటే వాళ్ళకు? సంపూర్ణ నిశ్చయత. అక్కడే కాదు, ఇంకో చోట కూడా ఈ మాట అంటున్నాడు. 5వ వచనం. ఏం చెప్పినా నేను ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి నిజంగా ఈ తెస్సలోనిక సంఘస్థులు కూడా ఈ యొక్క నిశ్చయతలోనికి వచ్చినారు, కొత్తగా జన్మించినారు. అంతేకాకుండా ఎటువంటి జన్మం అంటే అది నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిన వారైనారు. అందుకోసం ఇలా ఏముందంట? సంపూర్ణ నిశ్చయత ఉంది, మేము పరలోక రాజ్యాన్ని చేరుతామని. ఆ సంపూర్ణ నిశ్చయత కలిగి ఈ తెస్సలోనిక సంఘస్థులు ఉన్నారు. నిజంగా సువార్తలో అంత శక్తి, సువార్తలో పరిశుద్ధాత్మ, సువార్తలో అంత సంపూర్ణ నిశ్చయత ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఆ నిశ్చయత సువార్తలో ఉంది. ఏమిటయ్యా సువార్త? ఒకసారి చదువుదామా? ఆ సువార్తలో ఉన్నవారు ఎట్లుంటారంట? క్రీస్తు వలె ఉంటారంట. మమ్మును పోలి ప్రభువును పోలి నడుచుకుంటున్నారు అంటున్నాడు. ఏమంటే ఎట్లా? మమ్మును పోలి ప్రభువును పోలి అంటే మమ్మునంటే అపోస్తులను పోలి, ఇంకా ఎట్లా పోలి ఉన్నారంట వాళ్ళు? ప్రభువుని పోలి ఉన్నారంట. ఆ సువార్త అనేది నిన్ను మంచి పనివారిగాను ప్రభువు వలె చేస్తుందంట ఆ సువార్త. ఏమిటయా సువార్త? ఒకసారి చదువుదాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 2-4 వచనాలు. 2-4 వచనాలు. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యక్తమైతేనే కానీ ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశం ఏం చేయాలంట? గట్టిగా పట్టుకునే ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉండు. ఏమిటా సువార్త? నెక్స్ట్ రాయబడింది, చదవమ్మా.
నాకు ఇయ్యబడిన ఉపదేశం ఏదనగా మొదట మీకు అప్పగించుకుని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము ఎన్నో జన్మల లేపబడినాడంట, 3వ జన్మ లేపబడెను. ఇది సువార్త. ఈ ఈ 3 మాటలు నమ్మితే నీకు సిలువ శక్తి అనుగ్రహించబడుతుంది. ఈ 3 మాటలు నమ్మితే నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. ఈ 3 మాటలు నమ్మితే పరలోక రాజ్యమును గురించినటువంటి నిశ్చయత నీకు కలుగుతుంది. ఇప్పుడు ఈ గృహంలో ఉన్నటువంటి శ్రావణకు, సహోదరికి, వారి పిల్లలకు ఇటువంటి నిశ్చయత కలిగిన వారిగా ఉన్నారు. అందుకోసమే ప్రభువు ఇంటిలో వారు ప్రయాసమైన ఓర్పుతోని, ప్రేమతో వారు ఏం చేస్తున్నారు? విశ్వాసంతో దేవుని పనిని, పరిచర్యను కొనసాగిస్తున్నారు. నీవు కూడా పాలి భాగస్వామి కావాలి అంటే నీ జీవితంలో కూడా నీవు ఈ సువార్తని విశ్వసించాలి. ఈ శక్తి, ఈ పరిశుద్ధాత్మ, ఈ నిశ్చయత నీ జీవితంలో కూడా వస్తుంది. కాబట్టి నీవు ఈ సువార్తను నమ్మితే, గట్టిగా పట్టుకుంటే ఏమైతావంట? రక్షింపబడతావు అని రాయబడుతుంది. వీరు రక్షింపబడితేనే ఈ పని చేయగలరు. రక్షణ పొందడం అంటే, రక్షింపబడడం అంటే దేని నుంచి రక్షింపబడాలి మనము? అదే మత్తయి సువార్త 1:20 చెప్తారు. మత్తయి సువార్త 1:20. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం మరణించెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం తిరిగి 3వ దినమున లేపబడెను. ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుత్థానములను నీవు విశ్వసించడం వలన నీకు రక్షణ కలుగుతుంది. ఈ సువార్త వలన నీకు రక్షింపబడతావు. దేని నుంచి రక్షింపబడతావు అంటే ఇక్కడ రాయబడిన మాట, వారి పాపముల నుండి వారు రక్షింపబడతారు. ఎంతో మరి ఈ మాట మత్తయి సువార్త 1:21. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆయనే ఉందా? కరెక్ట్గా ఆయన కూడా ఉందా? అంటే ఆయనే అంటే ఆయన తప్ప వేరొకడు లేడు. ఆయనే అంటే ఆయనే, ఇంకా వేరొకడు ఇంకా రాడు, రాబోడు, పుట్టబోడు, పుట్టడు. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఇది నీకు కలగవలసిన రక్షణ. ఈ రక్షణ కలిగితే ఆ పరలోక రాజ్యం, ఈ రక్షణ పొందితే నీకు శక్తి, ఈ రక్షణ పొందితే పరిశుద్ధాత్మ, ఈ రక్షణతో నేను పరలోక రాజ్యంలో ప్రవేశిస్తా. అంటే ఇవన్నీ కావాలంటే ముందు నీకేం కావాలో తెలుసా? నీ పాపముల నుండి నీవు రక్షింపబడాలి. ఈ రోజుల్లో విశ్వాసులైనా అవిశ్వాసులైనా పాపముల నుంచి రక్షింపాలంటే నేనే పాపం చేశాను, నాలో పాపం ఏముంది, నేను అసలు పాపమేం చెయ్యను. అదేమిటో ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత ఈ మాట చెప్పాడు. రండి, మొట్టమొదటిగా నీ పాపం అనేది ఎక్కడ మొదలవుతుంది? కీర్తన మనం ఎప్పుడు చదువుకుంటాం? 51:5. ఏముంది అక్కడ? కీర్తన గ్రంథము 51:5. అందరు తీయండి, తీసి ఒకసారి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను. పాపం ఎక్కడ మొదలైంది? నీ తల్లి గర్భం నుంచి రాకముందే నీ పాపం మొదలైంది. నేను పాపం చేయలేదు అనడానికి నీకు ఛాన్స్ ఉందా? నీ తల్లి గర్భంలోనే నీకు ఏం ఆరంభమైంది? పాపం ఆరంభమైంది. సో ఇక నీకు పాపం లేదని చెప్పడానికి నీకు నోరుందా? లేదు, నో ఛాన్స్. అందుకోసం బైబిల్ గ్రంథం మాట చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందుకోసం ఆ మహిమ నీకు ఇవ్వడానికే నిరీక్షణ క్రీస్తులో నీకుంది. 109:14 చదవండి. 109:14. వారి పితరుల దోషమును యెహోవా జ్ఞాపకంలో ఉంచుకొనును గాక. వారి తల్లి పాపము. ఏ పాపం అంట? వారి తల్లి పాపము. ఆ తల్లికి అంటే కుమారుడు పుట్టినా కుమార్తె పుట్టినా ఏం నిలుస్తుందట?
పాపము తల్లి పాపం అంటది. జన్మ పాపము పుట్టినోనికి ఉంటే కన్న పాపం ఎవరికి ఉంది? నా మాట కాదు. ఏం చదివినారో గుర్తుంది అక్కడ? తల్లి పాపము అని రాయబడింది. కాబట్టి కన్న తల్లి నేను పాపంలో లేని అనకూడదు, కన్న శిశువు కనబడినటువంటి శిశువు కూడా నేను పాపంలో లేని అనగలమా? కాబట్టి నీ నా జీవితంలో పాపం లేదని ఎప్పుడూ కూడా నువ్వు పలకకూడదు. మరి సరే జన్మించినావు, జన్మించినటువంటి వాడిని పాపం మరి వాడిని పట్టుకొని పాపి అంటే బాగుండదు, కొన్ని నిరూపించాలి. చూడండి కీర్తన 58:3 చదవండి. ఏముంది? ఎక్కడి నుంచి అంట? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే ఏమంటారంట? పుట్టిన తోడనే. చూడండి, చిన్న పిల్లల్ని మీరు కనుక వానికి కనిపించేటట్టుగా ఒక 3 చాక్లెట్లు అక్కడ పెట్టినారనుకోండి, నువ్వు ఎప్పుడు ఒరే తినొద్దురా నాయన అని చెప్పింటావు. నువ్వు ఎప్పుడు పోతావా కిచెన్లోకో ఎక్కడికైనా పోతే అవి తినాలని మీకు ప్లాన్ వస్తుంది. ఎవరు ట్రైనింగ్ ఏ పాపం ఇటువంటివి. తల్లి అటు పోగానే వీడు ఏం చేస్తాడు తెలుసా? తీసుకొని తినేస్తాడు. తిన్న వెంటనే వీనికి ఒక ఐడియా వస్తుంది. ఏమి వస్తుంది తెలుసా? ఇప్పుడు తిని చాక్లెట్ పేపర్ ఇక్కడే పడేస్తే మా అమ్మ చూసి నువ్వే తిన్నావంటది. కాబట్టి ఈ పేపర్ను కూడా వీడు ఏం చేస్తాడు తెలుసా? కనపడకుండా దాచేస్తాడు. ఇప్పుడు తల్లి వస్తుంది, అదే 3 చాక్లెట్లు ఉన్నాయి కదా, ఇంకోటి మమ్మీ నీ మీద ఒట్టే. ఎవరి మీద ఒట్టేస్తాడు వాడు? తల్లి సచ్చినా పర్వాలేదు, వీడు ఏం ఒప్పుకోడు? నిజం ఒప్పుకోడు. ఎవరు నేర్పించినారు వానికి? ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు. అది తల్లి గర్భం నుంచి ఆ పాప స్వభావం, ఆ రక్తం మాంసంలో ఉంది. కాబట్టి పాపం లేదని ఎవరిని సర్టిఫై చేయలేము. పుట్టినోని పాపం ఉందా? పాపం వాడు మాట్లాడుతున్నాడే అనుకుంటారు. కానీ తల్లిదండ్రులు కొడుకులు మాట్లాడుతుంటే పొంగిపోతుంటారు, వాడు బూతులు మాట్లాడితే ఇంకా పొంగిపోతారు. అది పాపం అని ఇలా తెలియదు. నా కొడుకు చాలా పెద్దోడైపోయినాడు అనుకుంటారు అందరూ. కాబట్టి పుట్టిన తోడనే ఏంతో తప్పిపోతారట? అబద్ధములాడుచు. మాట ఎప్పుడు మొదలైనప్పుడు వారు పాపములు, మాటలనే పాపముతో ఉంటారట. ఇక రోమా 3లో చూస్తే వారి గొంతుగా తెరచిన సమాధి, వారి నాలుక కింద ఏముందట? సర్ప విషం ఉన్నది. అంటే మన మాటలు అటువంటివి. ఇంకా పెరిగే కొద్దీ మన జీవితంలో అటువంటి మాటలు ఉంటాయి. అంటే జన్మ పాపము, మాటల పాపము. తర్వాత యెషయా గ్రంథము 64:5-6 వచనాలు చదవండి. 64:5-6 త్వరగా చదివితే త్వరగా ముగించుకున్నాం. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపమైతివి, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము. దేంట్లో పడినారట? ఏమిటి ఆ పాపంలో పడి ఉన్నారు? రక్షణ మాకు కలుగునా? మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడల వలె ఆయను, మేమందరము ఆకు వలె వాడిపోతుంది, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను. కాబట్టి చాలా మంది అనుకుంటాను, నేను చాలా మంచి పనులు చేస్తున్నానన్న, నేను చాలా మంచిదాన్ని. కానీ దేవుని దృష్టికి మన నీతి క్రియలని ఎట్లున్నాయంట? మురికి కూస్తారు. అవి దోష ఫలితములు, అవి పాప ఫలితములు. కాబట్టి నేను క్రీస్తును నమ్మకం ముందు, క్రీస్తు మన జీవితంలోకి రాకముందంత నీ క్రియలు ఏమి క్రియలంట? పాపపు క్రియలు, దుర్నీతి క్రియలు. కాబట్టి నీ పనులు అటువంటివి. చూడండి, జన్మం అయిపోయింది, మాటలు వచ్చేసినాయి, క్రియలు కూడా ఏమైనాయి? పాపములు అయినాయి. ఇప్పుడు మాటల కంటే క్రియల కంటే ఇంకొకటి ఉంటుంది ముందు. ఏం తెలుసా? అది హృదయము, తలంపు. అంటే ఆ పిల్లోనికి ముందు తలంపు ఎక్కడ రావాలా? ఇక్కడ రావాలి. ఆ చాక్లెట్ దొంగతనంగా నేను తినాలనే తలంపు వస్తేనే అప్పుడు దానిపై దొంగతనం చేస్తాడు, చెయ్యి పనిచేస్తుంది, నోరు పనిచేస్తుంది. అంటే అన్నిటికంటే ముందు ఏం పుట్టింది ఇక్కడ? పాపపు తలంపు. అందుకోసమే ఇర్మియా 17:9 ఏం రాయబడింది?
హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. మార్క్స్ వార్త 7:21 ఏం రాయబడింది తెలుసా? ఆ వ్యాధి ఎటువంటిది? ఒకదాని ఒకటి హృదయంలో నుంచి ఏమొస్తాయంటే మంచి వస్తాయా? హృదయంలో నుంచి చెడ్డవన్నీ వచ్చును. లిస్టు సుమారుగా 13, 14 ఉన్నాయి, 15. అన్నీ కూడా తలంపుల్లో నుంచే ఆ పాపములన్నీ వస్తున్నాయి, ఆ హృదయంలో నుంచే పాపములన్నీ వస్తున్నాయి. ఇది ఎన్నో పాపం? ఇది 4వది. జన్మము, మాటలు, క్రియలు, హృదయం, తలంపులు. ఆ తర్వాత చూస్తే కీర్తన గ్రంథము 53వ అధ్యాయం అనుకుంటా, మొదటి వచనం. కీర్తనలు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడును. తర్వాత ఉండేటువంటి పాపం ఏంటంటే దేవుడు లేడనుకోవాలని. ఈ మధ్య చాలా మంది దేవుని మాట వినయ్యా, దేవుని వాక్యం చదవండి, దేవుడు ఉన్నాడా చూపిస్తావా, చూపినాక దేవుడు చూపి నమ్ముతా నీ అనుకున్నారే. నీకు మెదడు ఉందా? దాన్ని చూపిరాను. మెదడు ఉంటే దాన్ని చూపి అంటే చూపిస్తారా? వాడు మెదడు చూపించాలంటే వాడు ఏం కావాలి తెలుసా? చచ్చిపోవాలి. చస్తేనే వాడి మెదడు వాడు చూపించగలడు. నీవు కూడా చస్తేనే ఎవరిని చూడగలవు? దేవుని చూడగలవు. ఈ లోకం కొరకు, పాపం కొరకు నీవు చస్తే నీ మనోనేతం తెరబడుతుంది, అప్పుడు నీవు చూడగలవు. ఈ పాపంలో నుంచి రక్షింపబడితే నువ్వు పరలోక రాజ్యంలో ప్రభువును చూడగలవు. కానీ బుద్ధిహీనులు ఏమంటున్నారు? దేవుడు ఉన్నాడా? దేవుడే లేడు. పెరిగి పెద్దయినటువంటి ప్రతి వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు లేడు. అందుకోసమే 4వ వచనంలో ఏం రాయబడింది చూడండి. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మిరుగునట్లుగా నా ప్రజలను మీకు పాపాత్ములకు. కాబట్టి దేవుడు లేడనుకునే వానికి ఇక్కడ ఇచ్చిన బిడ్డ ఏం తెలుసా? పాపాత్ముడు. వాడు దేవుడిచ్చిన ఆహారం ఇచ్చినాడని వాడు విశ్వసించాడు, దేవుడు నీళ్ళు ఇస్తున్నాడని విశ్వసించాడు. ఈ భూమి మీద వాడు జీవం కలిగినాడంటే కూడా ఎవరు కారణము? దేవుడు కారణమని వాడు నమ్మడు. ఆ బుద్ధిహీనత దేవుడు లేడనుకోవడము మన జీవితంలో ఉన్నటువంటి 5వ పాపం. ప్రతి వ్యక్తి జీవితంలో ఎవడు ముందుగా దేవుడిని తెలుసుకోడు, పుట్టగానే దేవుడిని తెలుసుకోడు. వాడి బుద్ధిహీనతను బట్టి వాడు దేవుడిని తెలుసుకోలేనటువంటి స్థితిలో వాడు ఉంటాడు. కానీ నీవు దేవుడిని తెలుసుకోవాలి. అప్పుడు బుద్ధిహీనుడు అనేటువంటి ఆ పాపం నుంచి నువ్వు బయటికి వస్తావు. 6వదిగా ఇంకొక మాట ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు ప్రతి వ్యక్తి దేవుడు లేడనుకునేవాడు తర్వాత చేసే తప్పేం తెలుసా? తీర్పు లేదు. ఏం లేదు? దేవుడే లేడు, నాకు తీర్పు తీర్చేవాడు ఎవడని చెప్పి వాడు ఇష్టానుసారంగా పాపాలు చేసుకుంటూ పోతాడు. ఎట్లా చేసుకుంటూ పోతాడంట? ఇష్టానుసారంగా పాపాలు చేస్తాడు. కాబట్టి బుద్ధిహీనుడైన వాడు దేవుడు లేడనుకుంటాడు. అదే బుద్ధిహీనత కలిగిన వాడు ఏం లేదనుకుంటాడంట? తీర్పు లేదనుకుంటాడంట. అందుకోసం యోహాను సువార్త 5:24 ఏం రాయబడింది? ఆ మాట చదివి ముగించుకుందాం. చివరిగా ఏమని రాయబడింది? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. ఎక్కడికి రాక? తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు. చూడండి, క్రీస్తు నమ్మితే బుద్ధిహీనత నుంచి పాపాత్ముడిగా తప్పించుకుంటావు. క్రీస్తు నమ్మితే తీర్పు నుంచి కూడా నీవు తప్పించుకొని, మరణంలో తప్పించుకొని ఎక్కడికి పోతావంట? జీవములోనికి పోతావు. కాబట్టి నీ జీవితంలో తీర్పు ఉంటుంది, గుర్తుపెట్టుకో. అది మంచిదైనా చెడ్డదైనా నీ జీవితంలో ఒకరోజు ఏముంది? నీకు తీర్పు ఉంది. అందుకోసమే హెబ్రీ 9:27 ఒక మాట ఉంది. మనుషులందరూ ఒకరోజు ఏం కావాలంట? వృద్ధి చెందవలను. ఆ తర్వాత ఏముంటుంది? తీర్పు ఉంటుంది. కాబట్టి నువ్వు ఎవరైనా సరే
నీవు క్రీస్తుని ఎరగని వానివో నీ జీవితంలో మాత్రం ఒకటి ఏముంది? తీర్పు ఉంది. ఆ తీర్పులో ఉంటే నీకు పాతాళము నరక శిక్షే. తీర్పులో లేకపోతే నేను పర్వతంలో ప్రవేశిస్తావు, దేవుడిని చూడగలుగుతావు. ఈ అనంతర పాపాన్ని పెట్టుకొని కూడా చివరిగా మనిషి చేసే 7వ పాపం ఏం తెలుసా? ఇది అందరూ తీసి ఒకసారి చదవండి. మొదటి యోహాను 1వ అధ్యాయం 10వ వచనం. మొదటి యోహాను మనము పాపము చెయ్యలేదని చెప్పుకొనిన ఎడల ఆయన అంటే ఎవరిని? దేవుడిని అబద్ధికునిగా చేయవారం అవుతాం. ఇది చివరి పాపం ఏంటంటే ఈ 600 పాపం విన్నా కూడా నాలో పాపం లేదని చెప్తే వాడు ఎవడంట? దేవుడిని అబద్ధికునిగా చేసిన వాడంట. వీడు కాదు అబద్ధికుడు. దేవుడు సత్యవంతుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడు అంటాడా? ఇంతకంటే ఘోరమైన పాపం ఉందా? దేవుడు అబద్ధం ఆడతాడా? ఆ దేవుణ్ణి వీడు ఏం చేస్తున్నట్టు? పాపం లేదని అబద్ధికునిగా చేస్తున్నా అంటే దేవుణ్ణి నేరస్తునిగా చేస్తున్నట్టే. దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడిని పరలోకానికి పోతాడా? దేవుడిని చూస్తాడా? దేవుణ్ణి చూడాలి అంటే వాడు ఏమని ఒప్పుకోవాలి? నేను పాపిని, నాలో పాపం ఉంది, నా జన్మ పాపము, నా మాట పాపము, నా క్రియ పాపము, నా తలంపు పాపము, నా బుద్ధి పాపము. ఈ లోకంలో తీర్పు ఉంది, నిజం, ఇది పాపము. తీర్పు లేదనుకుంటే పాపమే. చివరిగా వీటన్నిటిని ఒప్పుకుంటేనే నీవు పాపము నుంచి రక్షింపబడగలవు. అప్పుడు దేవుని దగ్గర, ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా నా పాపముల నుండి నన్ను రక్షించు అంటే నేనేం చేస్తాడు? ఆయన రక్షిస్తాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం ఏం చేస్తుందంట? కడిగి పవిత్రునిగా చేస్తుంది. ఆ రక్తం అందుకోసం చిందించబడింది శిలువలో. ఆ శిలువలో ఆ రక్తంలో ఆ శక్తి ఉంది, ఆ సువార్తలో ఆ శక్తి ఉంది, ఆ సువార్త ద్వారా పరిశుద్ధాత్మ ఉంది. ఆ సువార్త ద్వారానే నువ్వు పరలోక రాజ్యానికి పోతావు అనేటువంటి నిశ్చయత కలుగుతుంది. కాబట్టి నీ జీవితంలో ఈ ఎడంతల పాపాన్ని తీసివేసుకున్నావా? ఎందుకంటే ఈ లోకంలోని ప్రవేశించే ప్రతి ఒక్కడు ఆదాములో పాపం ఎలాగూ ప్రవేశించెను. రోమీయులకు రాసిన మాట రాయబడింది 5వ అధ్యాయం 12వ వచనం. ఆదాములో పాపం ఎలాగూ ప్రవేశించను, అది అందరికీ కూడా సంప్రాప్తమాయన రాయబడింది. కాబట్టి ఆదాములో పాపం ప్రవేశించి అందరికి మరణం వచ్చింది. క్రీస్తు మీలో ప్రవేశిస్తే ఈ పాపం ఏమవుతుంది? తీసివేయబడుతుంది, తొలగించబడుతుంది, క్షమించబడుతుంది, కడిగి వేయబడుతుంది. నువ్వు పరిశుద్ధినిగా, పవిత్రునిగా ఈ ఎడంతల పాపం నుంచి విడుదల పొందుకుంటావు. అప్పుడు ఆ పాపముల నుంచి నువ్వు ఏమైతావంట? రక్షింపబడతావు. ఇది రక్షణ పొందుకోవడం. ఈ పాపాన్ని ఒప్పుకుంటే రక్షణ పొందుతావు, ఒప్పుకొనకపోతే శిక్ష పొందుతావు. ఇదే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. ఒకసారి మోకాల మీద కొత్త వాక్యం ముగించబడింది. కొంచెం సుదీర్ఘంగా అనిపించవచ్చు, కానీ దీనిలో సత్యం ఉంది.